గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మనకు టాలీలో ఐటమ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, స్టాక్ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, కేటగిరీస్ని ఎలా క్రియేట్ చేయాలి అనే వాటి గురించి మాత్రమే ఈరోజు మనం చెప్పే టాపిక్లో డిస్కస్ చేసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఐటమ్స్కి ఎలా ట్యాక్స్ ఇవ్వాలి అనేది కూడా చూపెడతాము. ఓకేనా? సో మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనది జిఎస్టీ ప్రాబ్లంలో మనము స్టాక్ గ్రూప్స్ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కావచ్చు, కేటగిరీస్ కావచ్చు, వాటిని మాత్రమే ఎలా క్రియేట్ చేయాలి అనే టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. అంటే ఐటమ్స్ మాత్రమే, గ్రూప్స్ మాత్రమే ఎలా క్రియేట్ చేయాలి అదే చూస్తాం. సో వాటిలో ట్యాక్స్ ఎలా ఇవ్వాలనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మనం లాస్ట్ క్లాస్లో చూసినట్లయితే ఇదే ప్రాబ్లం మీద లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, విత్ ఇన్ స్టేట్లో పర్చేజ్ చేసినా, వేరే స్టేట్ నుంచి పర్చేజ్ చేసినా, విత్ ఇన్ స్టేట్లో సేల్ చేసినా, వేరే స్టేట్ నుంచి సేల్ చేసినా, దాన్ని ఎలా మనము లెడ్జర్స్ క్రియేట్ చేయాలనేది ఈ ప్రాబ్లంలో చూసాం. ఇదే ప్రాబ్లంలో మళ్ళీ మనము ఏం చేస్తున్నాం, ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్టాక్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, కేటగిరీస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ చూస్తాం. ఓకేనా? సో ఇది ప్రాబ్లం మనకి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, హోమ్ గూడ్స్ అని, వీటిని మనం స్టాక్ గ్రూప్స్ అంటాం. తర్వాత ఈ మెడిసిన్స్ ఉన్నాయి కదా, వీటిని కేటగిరీస్ అంటాం. అంటే ఎనర్జీ ఐటమ్స్, మెడిసిన్స్, వీటిని మనం కేటగిరీస్ అంటాం. అదేవిధంగా ఇంకా కొంచెం కిందికి వెళ్ళినట్లయితే ప్రాబ్లంలో ఇక్కడ టూత్ పేస్ట్, వీటిని కేటగిరీస్ అంటాం. సోప్స్, వీటిని కూడా మనం కేటగిరీస్ అంటాం. ఓకే, ఇక్కడ న్యాచురల్ గూడ్స్ ఉంది కదా, దీని గ్రూప్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఏమున్నాయి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఏమున్నాయి ఇక్కడ, పీకే అంటే ప్యాకెట్స్, బీజీ అంటే బ్యాగ్స్. తర్వాత అదే ప్రాబ్లంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బిఎక్స్ అంటే బాక్సెస్, పీసీ అంటే పీసెస్, బీటీ అంటే బాటిల్స్, వీటిని యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా మన ఐటమ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నాయి చూడండి, వీటిని ఐటమ్స్ అంటాం. వీటిని మనం ఐటమ్స్ అని చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ బూస్ట్, హార్లిక్స్, తర్వాత హనీ, వీటన్నిటిని మనం ఐటమ్స్ అని చెప్పుకుంటాం. వీటిని మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. తర్వాత కిందికి వచ్చినట్లయితే సెన్సోడైన్, తర్వాత కోల్గేట్, ఆయుష్, తర్వాత టెట్మోసల్, బాడీ సాప్, వీటన్నిటిని ఐటమ్స్ అంటాం. వీటిని మాత్రం ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూద్దాం. సో మీరు ప్రీవియస్ క్లాస్ విన్నట్టయితే ఈ క్లాస్లోకి దానికి దీనికి లింక్ ఉంటుంది. ఓకేనా? సో మనం టాలీలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, డబుల్ క్లిక్ ఆన్ టాలీ ఐకాన్, టాలీ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఆల్రెడీ మనం కంపెనీ క్రియేషన్ చేసేసాము. లాస్ట్ క్లాస్లో కంపెనీ క్రియేషన్ చేసాం, కళ్యాణ్ మెడికల్ ఏజెన్సీ అనేసి. దానిలోకి వెళ్ళి ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే, వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్కి రావాలి. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్కి వచ్చిన తర్వాత మనం క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ కంపెనీనే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ కంపెనీ ఇస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో మన కంపెనీ మాత్రం బయటకు తీయాలంటే జస్ట్ టైప్ చేయండి కళ్యాణ్ అని. టైప్ చేస్తేనే ఆటోమేటిక్గా కేతో స్టార్ట్ అయ్యి 3 ఉన్నాయి. మనకి కావాల్సింది ఏంటి, కళ్యాణ్ మెడికల్ ఏజెన్సీ. దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా కంపెనీ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా కంపెనీ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, స్టాక్ గ్రూప్స్ని క్రియేట్ చేద్దాం, ఐటమ్స్ క్రియేట్ చేద్దాం, కేటగిరీస్ క్రియేట్ చేద్దాం, తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్ క్రియేట్ చేద్దాం. సో అంతకు ముందుగా మనం ఏం చేస్తామంటే F11 ఫీచర్స్లోకి వెళ్ళాలి. F11 ఫీచర్స్లోకి ఎందుకు వెళ్ళాలి అంటే మనకు కేటగిరీ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఆ కేటగిరీ ఆప్షన్ మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి, F11 క్లిక్ చేయాలి. F11 క్లిక్ చేసి తర్వాత కింద మనం చూసినట్లయితే F2 ఉంది. ఆ F2 క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఫీచర్ ఉంటుంది మనకి.
ఏంటి, మెయింటైన్ స్టాక్ కేటగిరీస్ అనే ఆప్షన్ వేసేయాలి. ఇది ఎస్ చేసినప్పుడే దీని యొక్క ఫ్యూచర్ అనేది మనకు ఇన్వెంటరీ ఇన్ఫ్లో కనబడుతుంది, లేకుంటే కనిపించదు. ఓకేనా, సేవ్ చేసేయండి. మనకి ఎన్ని అవుతుంది, సేవ్, ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫ్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇవి మెయిన్ పాయింట్స్. మనకి లెడ్జర్ క్రియేషన్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇన్వెంటరీ ఇన్ఫ్లోకి వెళ్ళాలి. సో ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ స్టాక్ గ్రూప్స్ ఉంది, తర్వాత స్టాక్ కేటగిరీస్ ఉంది, తర్వాత స్టాక్ ఐటమ్స్ ఉంది, తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ స్టాక్ గ్రూప్స్ చేద్దాం. స్టాక్ గ్రూప్లోకి వెళ్దాం. సో క్లిక్ చేయండి, స్టాక్ గ్రూప్స్, క్రియేట్. ఓకే, తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ప్రాబ్లంలో మనం స్టాక్ గ్రూప్స్ ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ చూడండి హోమ్ గుడ్స్ ఉన్నాయి కదా, అది ఒక గ్రూప్ అవుతుంది. తర్వాత ఇదే ప్రాబ్లంలో మీరు ఇంకా కొంచెం కిందికి వచ్చినట్లయితే తర్వాత ఇక్కడ న్యాచురల్ గూడ్స్ ఉన్నాయి కదా, ఇది ఒక గ్రూప్ అవుతుంది. ఈ రెండు కలిసి మనము గ్రూప్స్గా క్రియేట్ చేద్దాం. ఓకే, ప్రాబ్లంలోకి వెళ్దాం. టాలీలోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ చేద్దాం, హోమ్ గూడ్స్. సో ఎంటర్ ఇవ్వాలి, ఎంటర్, అండర్ ఏం అవసరం లేదు, ఎంటర్ ఇచ్చేయండి. తర్వాత న్యాచురల్ గూడ్స్, సేవ్ చేసేయండి. ఇవి రెండు మాత్రమే మనకి గ్రూప్స్ అవుతాయి. ఓకే, సో 2 గ్రూప్స్ అయిపోయాయి. బ్యాక్ వచ్చేయండి, ఎస్కేప్ చేసిండి. చూసుకోవాలంటే ఆల్టర్ లేకపోతే మనకి ఇక్కడ కనబడతాయి, హోమ్ గుడ్స్, న్యాచురల్ గుడ్స్ అని చేసేసాను. ఎస్కేప్ ఇచ్చేయండి, ఎస్కేప్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం స్టాక్ కేటగిరీస్ సెలెక్ట్ చేయాలి. కేటగిరీస్ ఏమున్నాయో వాటి క్రియేట్ చేద్దాం. ఓకే, గుడ్. సో ప్రాబ్లంలోకి వెళ్దాం. సో మనకి ఏమున్నాయి కేటగిరీస్, మెడిసిన్స్ ఉన్నాయి, ఇక్కడ మెడిసిన్స్. తర్వాత ఏమున్నాయి, ఎనర్జీ ఐటమ్స్. ఇవి రెండు క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మెడిసిన్స్, సేవ్ చేయాలి, ఎంటర్ చేయండి, ఎంటర్, ఎంటర్. తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి, ప్రాబ్లంలోకి వెళ్దాం, ఎనర్జీ ఐటమ్స్, ఎనర్జీ ఐటమ్స్, సేవ్ చేద్దాం. ఓకే, తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇంకా దానికి కొంచెం కిందికి వెళ్ళినట్లయితే ఇంకా ఏమున్నాయి, టూత్ పేస్ట్లు ఉన్నాయి, తర్వాత సోప్స్ ఉన్నాయి. అవి రెండు చేద్దాం. టూత్ పేస్ట్, తర్వాత సోప్స్, సేవ్. ఓకేనా, కేటగిరీస్ అయిపోయాయి. చేసింది చూసుకోవాలంటే ఎస్కేప్ చేయండి, ఎస్కేప్. ఇక్కడ ఆల్టర్లోకి వెళ్తే ఇక్కడ మనకు చూపిస్తాయి ఎనర్జీ ఐటమ్స్, మెడిసిన్స్, సోప్స్, టూత్ పేస్ట్ అని. ఎస్కేప్, ఎస్కేప్. సో తర్వాత ఏం చేద్దాం, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ చేద్దాం. యూనిట్స్ ఆఫ్ మెజర్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ వెళ్ళండి, క్రియేట్. సో ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే మనకు యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఎక్కడ చూసుకోవాలి, క్వాంటిటీలో చూసుకోవాలి. క్వాంటిటీలో చూసుకున్నట్లయితే ఇక్కడ కనబడతాయి, బిఎక్స్ అంటే బాక్సెస్ అని, తర్వాత పీసీ అంటే పీసెస్ అని, బీటీ అంటే బాటిల్స్ అని. వీటిని క్రియేట్ చేద్దాం. ఓకే, ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ జస్ట్ సింపుల్గా బిఎక్స్ అని ఇవ్వాలి, బిఎక్స్. మీరు ఆటోమేటిక్గా ఫార్మల్ నేమ్ అవసరం లేదు. యూనిట్ క్వాంటిటీ కోడ్ అంటే ఆటోమేటిక్గా సిస్టంలోనే కొన్ని ఉంటాయి, జస్ట్ వాటిని సెలెక్ట్ చేసుకోండి. బిఎక్స్ అని టైప్ చేస్తే బాక్స్. తర్వాత పీసీ, కిందికి వచ్చేయండి, పీసెస్, పీసీఎస్ అని కొడితే ఆటోమేటిక్గా పీసెస్ వస్తాయి. తర్వాత బీటీ, బీటీ అంటే బాటిల్స్, ఆటోమేటిక్గా బాటిల్స్ వచ్చేస్తాయి, బీటీఎల్. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లంలోకి వెళ్తే కొంచెం కిందికి వద్దాం. ప్రాబ్లంలోకి చూడండి, ఇక్కడ పీకే అంటే ప్యాకెట్స్, బీజీ అంటే బ్యాగ్స్. మళ్ళీ టాలీలోకి వెళ్దాం, పీకే బ్యాగ్స్, బీజీ బ్యాగ్స్. ఓకేనా, ఈ విధంగా మనం యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, గుడ్. ఎస్కేప్ ఇచ్చేయండి, ఎస్కేప్ చేసింది. చూసుకోవాలంటే ఆల్టర్లోకి వెళ్ళాలి, ఇక్కడ ఉంటాయి అన్ని. ఓకే, తర్వాత మళ్ళీ ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు ఏం చేయాలి, స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళాలి. స్టాక్ ఐటమ్స్, క్రియేట్.
ఈ విధంగా మనము స్టాక్ ఐటమ్ క్రియేషన్లోకి వచ్చేస్తాం. ఓకే గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం. సో ప్రాబ్లం నెంబర్ పైకి వెళ్దాం. కొంచెం మనకి ఏమున్న ఐటమ్స్ ఇక్కడ చూడండి, ప్లస్, ఓకే, తర్వాత మల్టీ రిచ్, సెరలాక్, ఓకేనా, ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఐటమ్స్ అంటాం. బూస్టు, తర్వాత హార్లిక్స్, వీటిని క్రియేట్ చేద్దాం. ఓకే, లేకుంటే కాపీ పేస్ట్ చేస్తాను నేను. కంట్రోల్ సి ఇచ్చాను, టాలీలోకి తీసుకుని వెళ్ళి కంట్రోల్ ఆల్ట్ వి పేస్ట్, ఎంటర్. అండర్ అంటే మనం ఇంతకుముందు గ్రూప్స్ క్రియేట్ చేశాం కదా. సో ఆ యొక్క ఐటమ్ ఏ దానికి సంబంధించింది, హోమ్ గూడ్స్, దాన్ని సెలెక్ట్ చేయాలి. కేటగిరీ ఏమొస్తుంది మనకి, మెడిసిన్స్ కదా, మెడిసిన్స్. సో యూనిట్స్ ఏమున్నాయి, స్టార్టింగ్లో బాక్సెస్ ఉన్నాయి. సో బాక్స్ సేవ్ చేయాలి. ట్యాక్స్ ఎలా ఇవ్వాలనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సేవ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది, మల్టీ రిచ్. దాన్ని ఏం చేస్తున్నా, నేను జస్ట్ కాపీ చేసుకున్నా. కంట్రోల్ సి, టాలీలోకి వెళ్ళి కంట్రోల్ ఆల్ట్ వి. మీరు రియల్ లైఫ్లో టైప్ చేయాలండి, నేను ఊరికి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇది కూడా హోమ్ గూడ్సే. రైట్ సైడ్ చూడండి, అండర్లో గ్రూప్ హోమ్ గూడ్స్. ఇది కూడా మెడిసిన్ కిందకి వస్తుంది. సో ఇది కూడా బాక్సెసే. సేవ్ చేయాలి. యాక్సెప్ట్ నో వస్తుంది, సేవ్. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఏముంది, సెర్లాక్. దీన్ని కాపీ చేసుకోండి. మీరు రియల్ లైఫ్లో టైప్ చేయాలండి. కంట్రోల్ సి, టాలీలోకి వచ్చేసరి కంపల్సరీగా ఆల్ట్ యూజ్ చేయాలి. కంట్రోల్ ఆల్ట్ వి. ఓకే, ఇది కూడా హోమ్ గుడ్సే కాబట్టి ఓకే. తర్వాత మెడిసిన్స్. సో ఇది ఏంటి వస్తుంది, పీసెస్ కదా. మన ప్రాబ్లంలో చూసినట్లయితే పీసెస్ ఉంది, పీసీ తీసుకోవాలి. సేవ్. యాక్సెప్ట్ ఆర్ సేవ్ చేయాలి. మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది, ఇది కూడా డాన్ ఫ్రీ. కంట్రోల్ సి, ప్రాబ్లంలోకి వెళ్దాం. కంట్రోల్ ఆల్ట్ వి, సేవ్. ఇది కూడా హోమ్ గుడ్సే, ఇది కూడా మెడిసినే. పీసెస్ తీసుకోవాలి, సేవ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏముంది, మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఎనర్జీ ఐటమ్స్ ఏమున్నాయి, బూస్ట్ సెలెక్ట్ చేయండి. ఈ బూస్ట్ అనేది మనకి బాటిల్స్లో ఉంది. ఇక్కడ చూడండి 100 BT అంటే బాటిల్స్. ఓకేనా, ప్రాబ్లంలోకి వెళ్దాం. కంట్రోల్ ఆల్ట్ వి. ఇది కూడా హోమ్ గుడ్సే. సో మనకి ఎనర్జీ ఐటమ్స్ తీసుకోవాలి, కేటగిరీ అంటే. తర్వాత ఇది ఎట్లా ఉంది, బాటిల్స్లో ఉంది, బీటీ సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది, హార్లిక్స్. కాపీ, కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి. హోమ్ గుడ్స్, ఎనర్జీ ఐటమ్స్, బాటిల్స్, సేవ్. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. హనీ, కంట్రోల్ సి, ప్రాబ్లంలోకి వెళ్దాం. కంట్రోల్ ఆల్ట్ వి. ఇది కూడా హోమ్ గుడ్సే, ఎనర్జీ ఐటమ్స్, బాటిల్స్. ఓకే గుడ్. మళ్ళీ ప్రాబ్లంలో వెళ్ళినట్లయితే కొంచెం కిందికి వద్దాం. ప్రాబ్లంలోకి చూడండి, ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం పర్చేజ్ చేస్తున్నాం, ఇంకా సేల్ చేయలేదు. ఓకే, తర్వాత ఏముంది, టూత్ పేస్ట్లు ఉన్నాయి, సెన్సోడైన్. కంట్రోల్ సి చేశాను. ఇది ప్యాకెట్స్లో ఉంది గైస్, ఇది చూడండి ప్యాకెట్స్ అని ఉంది. ఓకే, కంట్రోల్ ఆల్ట్ వి. ఇప్పుడు మనకేం వస్తుంది, న్యాచురల్ గుడ్స్ రావాలి. హోమ్ గుడ్స్ అయిపోయింది, న్యాచురల్ గుడ్స్. కేటగిరీ ఏమొస్తుంది, టూత్ పేస్ట్. సో ఏముంది, ప్యాకెట్స్లో ఉంది, టీకే. సేవ్ చేయాలి. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి. న్యాచురల్ గుడ్స్, తర్వాత టూత్ పేస్ట్, ప్యాకెట్స్. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. కోల్గేట్. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి. న్యాచురల్ గుడ్స్, టూత్ పేస్ట్, ప్యాకెట్స్. సో ఈ మూడు క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ సోప్స్లో ఏమున్నాయో చూద్దాం ప్రాబ్లంలోకి వెళ్ళి. ఓకే, ఆయుష్. దీన్ని సెలెక్ట్ చేయండి. ఇది ఎలా ఉంది, బ్యాగ్స్లో ఉన్నాయి. టాలీలోకి వెళ్దాం. కంట్రోల్ ఆల్ట్ వి. సో న్యాచురల్ గుడ్స్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ సోప్స్ వస్తుంది కేటగిరీ. ఇక్కడ ఏమొస్తుంది మనకి, బ్యాగ్స్, బీజీ. సేవ్ చేయాలి. మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి. న్యాచురల్ గుడ్స్, సోప్స్, బీజీ, బ్యాగ్స్.
తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. బాడీ సాఫ్ట్, కంట్రోల్ C, కంట్రోల్ ఆల్ట్ V, న్యాచురల్ గుడ్స్, సోప్స్, బీజింగ్. సో ఈ విధంగా మనము ఐటమ్స్ని, గ్రూప్స్ని క్రియేట్ చేయాలి జిఎస్టీ ప్రాబ్లమ్స్లో. ఇప్పుడు చేసేటన్ని చూడాలంటే ఐటమ్స్ ఎస్కేప్ ఇవ్వండి. ఇక్కడ ఆల్టర్లోకి పోతే మీరు చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. ఓకే, గుడ్. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. ఓకే, ఈ విధంగా మనము జిఎస్టీ ప్రాబ్లంలో స్టాక్ ఐటమ్స్ని, గ్రూప్స్ని, కేటగిరీస్ని, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ని క్రియేట్ చేయాలి. సో తర్వాత ఐటమ్స్లో ట్యాక్స్ ఎలా ఇవ్వాలనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా షేర్ చేయండి. ఇంకా క్లారిటీగా మీకు టాలీ గురించి మిగతా వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.